చైల్డ్ మ్యారేజెస్ థీమ్ మీద ఒక యాక్టివిటీ చేయబోతున్నాము. ఏంటక్క నాన్న లేడు, ఏదో ఊరికి వెళ్ళాడు. నాకు 10th రిజల్ట్ వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్. అవునా అక్క, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. అరే ఏం చేస్తున్నారే? చక్క డబ్బు మొత్తం అయిపోగొడతారా ఏంటి? లేదు నాన్న. అక్క 10th క్లాస్ పాస్ అయింది నాన్న. నాకు తెలిసే నువ్వు అదృష్టవంతురాలని. ఇట్లా పాస్ అయ్యావా లేదో అలా మంచి సంబంధం కుదిరింది. ఏంటి నాన్న ఇప్పుడు పెళ్ళేంటి? నాకు నీకు చెప్పే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదు నాన్న. నేను చదువుకుంటా నాన్న. అదంతా నాకు చెప్పకమ్మా. నీకు మంచి సంబంధం కుదిరింది అంటే నాకు పిల్లగాడు నచ్చాడు అంతే, నువ్వు చేసుకోవాల్సింది. ఏమైంది అక్క? ఏడవద్దు. ఏడవడం తప్ప ఇంకా నా జీవితంలో ఏముంది? నేను నా జీవితం అర్థమైపోతుంది. నువ్వైనా మంచిగా చదువుకో గీత. ఏడవద్దు అక్క, నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇలా ఏడ్చిన పరువు రోడ్డు మీద పెడతారా ఏంటి? ఆ 3 మూల్యం అమ్మ తల్లి నీకు దండం. ఆ 3 మూల్యం వేయించుకొని నా పరువు జర నిలబెట్టు. చెప్తున్నా అర్థమవుతుందా? గీత టీ తీసుకురా. ఏం చేస్తున్నావే? ఎంతసేపు అవుతుంది? మమ్మీ నాకు ఆకలేస్తుంది, ఒకటి. గీత టీ తీసుకురా. ఏం చేస్తున్నావే? వంటలో ఎంతసేపు అవుతుంది నీకు? మమ్మీ నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టావా? ఏం చేస్తారు ఇంకా? అంటే రూమ్లో పని చేస్తారు. ఆంగ్లం వస్తుంది. ఆంగ్లం ఏం చేస్తారా? నేను ఆఫీస్లో వస్తాను. డాడీ నాన్న కష్టపడి ఏమండి, నాకు సిటీ కాలేజ్లో అడ్మిషన్ కోసం ఎప్పటి నుండో అడుగుతున్నాను కదండి, తీసుకున్నాను. సరే నేను ఈరోజు పట్టణానికి వెళ్తున్నా, కంపల్సరీ తీసుకొని వస్తాను. సరే నువ్వేం మాట్లాడు. చదువు ఏంటే? చదువు అంటున్నావు. ఈ వయసులో చదివేంటి? పిల్లలు చదివే టైంలో నువ్వు చదువుతా అంటున్నావు. నేను కూడా చదువుకొని ఎంతో జాబ్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. నువ్వు జాబ్ చేస్తే ఏమైతే తెలుసా? మన పరువు వీధిన పడితే బాగుంటుందా? లేదు, అవసరం లేదు, చదవడం వద్దు. నువ్వు ఇంట్లో పని చేసుకుంటూనే ఉండు. ప్రతిదానికి మధ్యలో ఎందుకు వస్తావు? ఏంటి నాకు రోజు రోజు ఉంటుంది కదా, నీకు తెలుసు కదా గొడవ. ఏంటి మీ మమ్మీ నాన్న అన్ని నువ్వు కూడా ఏమైనా తయారవుతున్నావు? మీ మమ్మీ ఇదే చూస్తుందా? ఎంతో మా నాన్న అలా చెప్తుంది, అదేం లేదు నాన్న. హలో, మేము గాంధీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. ఈ ఫోన్ నెంబర్ గల వ్యక్తి కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆయన గాంధీ హాస్పిటల్లో సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. నా కొడుకుని పొట్టన పెట్టేసుకున్నావు కదా అని. ఇక్కడ దీపం ముట్టి నువ్వేందుకు ఇక్కడ నుంచి వెళ్ళు. ఇక నా కొడుకుని పొట్టన పెట్టేసుకుంది కాక మీరు వెళ్ళండి, వెళ్ళండి. దీపం ముట్టి ఎందుకు చేస్తున్నారు నా కొడుకుని? నీ జీవితం ఇలా అయిందని ఒక బాధ, మొగుడు పోగొట్టుకున్నావని నీ దురదృష్టం, పిల్లలు అవుతుందో లేదో అని ఇంకో బాధ. ఏంటి నాన్న ఇదంతా? అక్క ఈ పరిస్థితుల్లో ఇంటికి వస్తే అవన్నీ నాకు చెప్పక మనం వెళ్ళిపోయి నుంచి నువ్వు చిన్నపిల్లలా ఉండు. ఎందుకు మధ్యలోకి వస్తున్నావు? వెళ్ళిపో, నడు లోపలికి వెళ్ళు. ఏంటి నాన్న నువ్వు సూటిగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ మాటలు ఎదుటి వాడి గుండెలో ఎంత గుచ్చుకుంటున్నాయో మీకు అర్థం కావడం లేదు. మీరెందుకు నాన్న బాధపడడం? నా జీవితం ఇలా అయిపోయిందని, నా భర్త చనిపోయి
చెప్పినట్టు పెళ్లి చేసుకోకుండా చదువుకొని ఉంటే నా జీవితం ఇలా అయి ఉండేది కదా కదా. నీతో చెప్పుకునే స్థితిలో లేవు. తనకి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి చేసేసి అంతే. ఇంటికో ఇక్కడిని ఏమనుకోవాలి నాన్న, నేను ఎవరు దిక్కు లేక నాన్న కోసం అని ఇక్కడికి వస్తే నాన్న కూడా ఇలా మాట్లాడుతున్నాడు. నా జీవితం ఇంతే, ఇంకా నువ్వైనా చదువుకొని బాగుండు. నేను నాన్నకు నచ్చ చెప్తాను, ఇక్కడే ఉండిపో. అమ్మ ఆకలిస్తుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టు. సారీ అక్క, నువ్వు వచ్చాక అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే ఉండక్క. ఇదిగో అక్క, అన్నం కొంచెమే ఉంది, స్వాతికి తినిపించు. నేను బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది. కనీసం నా చెల్లి జీవితం అన్నా బాగుండాలి అంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అమ్మా 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 ఏమైంది ఏమైంది ఏమైంది? అమ్మా 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 అక్క అక్క అక్క, ఏమైంది అక్క? అక్క అక్క నువ్వైనా చదువుకొని బాగుండమ్మా. అక్క, నాన్న నాన్న, అక్క, గీత గీత, అమ్మ సీత, గీత, అక్క, అమ్మ గీత, లేమ్మా, అమ్మ, అమ్మ గీత, లేమ్మా, ఏడుస్తున్నావు. సంతోషపడాలి, ఇంకా నీకు పెద్దది బాధ లేదు కదా నాన్న. నా పెళ్ళికి కూడా అది అదుపు రాలేదు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇప్పుడు చావలేదు నాన్న. నువ్వేదో తిని చదువు వద్దు, పెళ్లి చేసుకో అన్నప్పుడే చచ్చిపోయింది. దాన్ని చదువుకోనిచ్చి ఉంటే ఇప్పటికీ దానికి ఒక భరోసా ఉండేది కదా నాన్న. ఎందుకు నాన్న మీరే చంపేశారు నాన్న తనని. అక్క అక్క, అనుమతించుకుంటే అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహం చేసి నిన్ను పోగొట్టుకుంటే అనుకోలేనమ్మా. ఇది ఆత్మహత్య కాదమ్మా, ఈ తండ్రి చేసిన హత్య. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అమ్మ గీత, ఇలా ఆలోచన చదివి అణచివేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా బాల్య వివాహాలు చేసి ఇలా చాలా మంది జీవితాలు నాశనానికి ఒడిగడుతున్న ఈ బాల్య వివాహాన్ని ఇప్పటికైనా ఆపాలని మా ఈ చిన్న స్కిట్. థ్యాంక్ యూ.